హాయ్ అండి, వెల్కమ్ టు 3 జనరేషన్స్ యూట్యూబ్ ఛానల్ బై భార్గవి. ఈరోజు మనం పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను కావాల్సిన పదార్థాలని ముందుగా తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా మనకి ఆయిల్ కూడా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను 1 గ్లాస్ ఆఫ్ బియ్య పిండికి కావాల్సినట్లు చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్య పిండికి 1 స్పూన్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ శనగకాయ పప్పు వేయించుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. 1 అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని, ఇదొక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పుని దాంట్లో యాడ్ చేశాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, దాంట్లో కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, ఒక తగినంత ఉప్పు యాడ్ చేసుకొని, నేను ముందుగా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను అన్నాను కదా, దాంట్లో నుంచి నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని వేడి నీళ్ళతో, మిగతా పౌడర్ని అంతా వేడి నీళ్ళతో మనం కనుక చేసుకుంటే బాగా సాఫ్ట్గా క్రిస్పీగా మనకి వస్తాయి పప్పు చెక్కలు అనేవి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పప్పు చెక్కలకు కావాల్సినట్లుగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఇక్కడ నాకు అప్రాక్సిమేట్గా ఒక 16 వచ్చాయండి ఒక గ్లాస్ బియ్య పిండికి. ఇలా నూనె కాగిన తర్వాత దీంట్లో అవి వేసుకొని ఇట్లా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి.